షలోమ్ ఎవ్రీవన్, ఐ am సమత, ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినారీ. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథంలో 7వ పర్ష వయత్సే. వయత్సే అనగా మరియు అతడు బయలుదేరను అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 7వ పర్ష. సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండం నందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అల్లియ వాక్య భాగములు సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండము 29వ అధ్యాయం 18వ వచనం నుండి 30వ అధ్యాయం 13వ వచనం వరకు. యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేశాడు. 7 ఏళ్లు పూర్తయ్యాక లాబాను మోసం చేసి పెద్ద కూతురు లేయాను ఇచ్చాడు. యాకోబు మరో 7 సంవత్సరాలు పనిచేసి రాహేలును కూడా పెళ్లాడాడు. ఎలోహిం లేయాను ఆశీర్వదించి ఆమెకి రూబేను, షిమియోను, లేవి, యెహూదా అను 4 కుమారులను ఇచ్చాడు. రాహేలు గర్భం లేనిదిగా ఉండగా తాను తన దాసిని ఇచ్చింది. తన దాసి బిల్హాకు దాను, నఫ్తాలి అను 2 కుమారులు పుట్టారు. లేయా తన దాసి అయిన జిల్పాకు గాదు, ఆషేరు అను 2 కుమారులను ఇచ్చింది. తర్వాత లేయాకు ఇస్సాఖారు, జెబూలూను, దీనా కూతురు పుట్టారు. చివరిగా ఎలోహిం రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమెకు యోసేపును ఇచ్చాడు. ఈ భాగం యాకోబు యొక్క ప్రేమ, మోసం, భార్యల మధ్య పోటీ మరియు ఇశ్రాయేలు గోత్రాల పుట్టుకను చూపిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లహిత్రోత్.